మనమైతే చూసుకోవచ్చు ఈ తోట మనదైతే 20 రోజులైతే అవుతుంది. టమాటాతో మొలకలు నాటి 20 రోజులకు చెట్లయితే ఏ విధంగా ఉన్నాయి. అలాగే చాంపియన్ ఈ లైన్ అయితే ఈ లైన్ అంతా చాంపియనే. ఇంకా ఈ లైన్ అంతా వచ్చి ఇక్కడ మిగతా రిమైనింగ్ అంతా సాహో. సాహో అంతా చూసుకోవచ్చు. ఇంకా వచ్చి చాంపియన్ కూడా చూసుకోవచ్చు. నాకైతే ఈ చాంపియన్‌కి, సాహోకి ఏం పెద్ద డిఫరెన్స్ ఏమి అనిపించడం లేదు. సేమ్ ఆకు అలానే ఉంది. చిగురు అలానే వస్తున్నాయి. ఇప్పుడు చూసుకోవచ్చు మనము చాంపియన్ చిగురు అనేది ఎలా వచ్చింది. అలాగే సాహో చిగురు అనేది ఎలా ఎలా వచ్చింది చూద్దాం. అలాగే చాంపియన్ అయితే కూడా పూత అయితే వచ్చేసింది. చూసుకోవచ్చు. పూత వచ్చింది. ఇంకా సాహో కూడా ఆల్రెడీ మనకైతే పూత కూడా పెద్దగానే అయింది. మీకు ఏమన్నా పూత కాయలు లేట్‌గా రావాలనుకుంటే ఓ 10 రోజులు ఈ పూత అయితే గిల్లేయండి. లేట్ రావాలనుకుంటే కొంతమందికి లేట్‌గా రావాలని ఉంటుంది కదా! రేట్లు లేవు. అట్లాంటోళ్ళైతే పూత గిల్లేయచ్చు. నేను కూడా ఏమో ఆలోచిస్తాను. ఈరోజు రేపు 2 రోజులు ఆలోచించుకొని గిల్లేసేటి కంటే గిల్లేస్తాను. లేట్ రావాలనుకుంటే తోట లేకుంటే మీకు మీ తోట మీకు భద్రంగా ఉండాలనుకుంటే ముందుగా కాయలు రావాలనుకుంటే దాన్ని గిల్లాల్సిన అయితే అవసరం లేదు. ఈ విధంగా అయితే ఉంది. ఇంకా ఈ చాంపియన్ అయితే చూద్దాం. మనమైతే స్ప్రేయింగ్ చేసాము. మోక్షరక్ష ఆయుష్ మెగామాక్స్ ఇక్కడ చూసుకోవచ్చు మీరు. మనకి పామ్ సారా కూడా అయితే చచ్చిపోయింది బ్లాక్‌గా మారి. ఇంకో దానికైతే కూడా చూద్దాం. చూసుకోవచ్చు ఇక్కడంతా బ్లాక్‌గా అయితే అయిపోయింది. బ్లాక్‌గా మారింటే పామ్ సారా కూడా చనిపోయినది. మనమైతే స్ప్రే చేసాం. ఇప్పటికి ఒక స్ప్రేనే చేసాం. 20 రోజులకి మోక్షరక్ష ఆయుష్ మెగామాక్స్ అనేది స్ప్రే చేసాం. ఇంకా 100%గా వీక్లీకి అయితే ఒక స్ప్రే చేసుకోండి. ఎందుకంటే వీక్లీ ఒక స్ప్రే ఎందుకు చెప్తున్నానంటే మీకు ఈ ఎండాకాలము వైరస్ వస్తుంది, ముడత వస్తుంది. ఆకులన్నీ ముడకపోతున్నాయి. వైరస్, ముడత ఇంకా కొంచెము నూలు కట్టు, బూడిద రోగం ఇలాంటివన్నీ ఏదో ఒకటి పోతే ఒకటి వస్తూనే ఉంటాయి. కాబట్టి మనమైతే వారానికి ఒక స్ప్రే అయితే మీరు 100% అయితే స్ప్రే చేయండి. మనం ఇంతకుముందు పెట్టిన తోటలో అయితే ఓ 10 రోజులకైతే స్ప్రే చేసాము. దానివల్ల కొంచెం స్పీడ్‌గా ఆ నూలు కట్టు రోగం అయితే వచ్చింది మనకి. దాన్ని కూడా నేను వారానికి ఒక స్ప్రే చేసినంటే కంట్రోల్ చేసుకునేందును. ఎందుకంటే ఒకసారి దెబ్బ పడినా నేను కాబట్టి అంటే దాన్ని కంట్రోల్ చేసేసాము తర్వాత కూడా. కానీ ఇంక ఏ రైతు దెబ్బ పడకూడదు, ఏ రైతు లాస్ కాకూడదనే ఉద్దేశంతో మీరు 100%గా తక్కువ ఖర్చులో తెచ్చుకోండి. డ్రమ్ముకు 1500, 2000 రూపాయలు ఉండేటివి ఏదో ఒకటి స్ప్రే చేస్తామండి. ముందు వాసన చెట్లకు వాసన వచ్చేట్టుగా స్ప్రే చేయండి. ఇప్పుడైతే మనకైతే ఊజీలు గీజీలు అయితే ఏం పడవు ఎండాకాలం కాబట్టి. ఎందుకంటే ఎండకు చచ్చిపోతాయి. ఒక్క కాయ కూడా వేస్ట్ కాదు ఎండాకాలం. చలికాలంలో మీకు 100కి 70 బాక్సులు మిగులుతాయి. 30 బాక్సులు వేస్టేజ్ అనేది పోతాయి. కులిపినకాయలు, ఊజీలకాయలు అవి నల్ల మచ్చలు ఇలాంటివి చాలా ఉంటాయి. చలికాలం, ఎండాకాలం ఏం వేస్ట్ కాదు కాబట్టి చూసుకోవచ్చు. ఇంక మనమైతే ఈ చాంపియన్కి అయితే చూద్దాం. మోస్ అనేది ఎలా వస్తుందనేది కూడా అయితే చూద్దాం. చాంపియన్కి ఇక్కడ కూడా అయితే మోస్ స్టార్ట్ అయింది. ఇక్కడ ఒకటి, ఈ మోస్ కూడా అయితే పెద్దదైంది 2, ఇటు సైడ్ ఇక్కడ కూడా అయింది 3, ఇక్కడ కూడా మోస్ అనేది వస్తుంది 4, ఇటు సైడ్ కూడా చూసుకోవచ్చు ఇది 5, ఇది ఇక్కడ కూడా అయితే వస్తుంది 6, 7, 8, 9, 10. మనకైతే ఇట్లా ఒక రకంగా 10 వచ్చినా కూడా అయితే చాలు. నీకు ఎందుకంటే చెట్టు ఇంక 20 రోజులు ఇంకా 14 చెట్టు అనేది ఎక్కువైపోతుంది. మనం కూడా ఏమి మందులు అనేవి ఎక్కువ వదలలేదు. నేను కూడా మొన్న ఒకసారి 3/19 వదిలిన తర్వాత అయితే ఇంకేం వదలలేదు. నేనైతే ఎనర్జీ ఫ్లవర్ ప్లస్ వదలాలి ఇంకా. ఎందుకంటే మన టమాటాకాయలు పెరికేది ఉండాలి. ఆ పనుల్లో బిజీగా ఉండడం వల్ల దీనికి వదలలేదు. మళ్ళీ మెయిన్ ఏమంటే మనం పెరికినప్పుడు కరెంట్ ఉండదు. కరెంట్ ఉన్నప్పుడు మనం ఇక్కడ రాము. వాటర్ కూడా ఏం అవసరం లేదు. మనం గడ్డి ముందు కొట్టాము. గడ్డి కూడా ఎలా చచ్చిపోయింది అనేది కూడా అయితే చూసుకోవచ్చు. నీకు తొంగ గింగ గడ్డి ఏం అంతా వాషౌట్. తొంగ కూడా చూసుకోవచ్చు చచ్చిపోయింది. క్లీన్గానే తోట అనేది ఇట్లా ఉంటుంది. నేను ఇంకా ఒక చెట్టు చూపించాను అనుకోవచ్చు. మీకు ఇంకో చెట్టు కూడా అయితే చూద్దాం. కింద నుంచి కూడా 1, 2, 3 అటు సైడ్ 4, 5, 6, 7, 8, 9, 10. నీకు ఎన్ని కొమ్మలు వస్తాయి అన్ని కొమ్మలకైతే 100%గా అయితే చిగురులు అనేటివి వస్తాయి. నీకు మనకి ఆ సెల్ అనేది కోల్డ్ క్లారిటీ సరిగ్గా రాకపోవచ్చు మీకు కెమెరాలో. ఆల్రెడీ మనకి రైతులకు ఆల్రెడీ తెలుసు తోట ఎలా మెయింటైన్ చేస్తాం అనేది కూడా. ఇంకైతే గడ్డి ముందు పడితే ఏ విధంగా పడుతుందో చూపిస్తాను మీకు. తుంపరలో గడ్డి ముందు పడింది అనుకో మన తోటలో ఈ విధంగా
మచ్చలు అనేటివి పడతాయి ఎండిపోయినట్లో. ఇదైతే ఎండిపోయింది చూసుకోవచ్చు. ఇలా ఎండిపోయింది అనుకో, మనకు చొక్కలు పడింది అనుకో, ఈ విధంగా అయితే డ్రాప్స్ అనేటివి పడతాయి. కాబట్టి మీరైతే గడ్డి ముందు కొట్టేటప్పుడు కొంచెం చూసుకొని అయితే స్ప్రే చేసుకోండి. ఇలా కొంచెం కింద ఆకులు పడితే ఏం కాదు, ఇలా పై ఆకులకు పడితేనే దెబ్బ అనేది పడుతుంది. ఇదైతే మనకు సాహో, ఇదైతే ఛాంపియన్. ఒక 10 అయితే వచ్చాయి. ఇది సాహో కూడా అయితే చూసుకోవచ్చు మీరు. చెట్టు అనేది ఏ విధంగా వచ్చిందో 1 2 3 4 5 6 7 8 9 10 ఇవి కూడా అయితే 10 వచ్చింది. మనకు పూత చూసుకోవచ్చు. 1 2 3 4 తావులు అయితే పూత కూడా అయితే వస్తుంది. చూసుకోవచ్చు మీరు ఏ విధంగా ఉంది సాహోకి దీనికి ఛాంపియన్కి డిఫరెన్స్ కూడా. మనం ఏం చేసినా కూడా పర్ఫెక్ట్గా చేసుకోండి మీరు, ఎటువంటి ప్రాబ్లం లేకుండా. చూద్దాం, ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా మీరు కామెంట్ చేయండి, మేమైతే సొల్యూషన్ అయితే చెప్తాం. మీకు తెలిసిన వాళ్ళ దగ్గరైనా చూడండి. ఎక్కువ డ్రమ్ముకి 1500కి మించి అయితే ఎక్కువ ఖర్చు పెట్టదండి. ప్రజెంట్లు రేట్లు పరిస్థితి అలా ఉంది టమాటాలకి. డ్రమ్ముకి 1500, ఏదో ఒకటి వారానికి వచ్చి స్ప్రే చేసుకోండి. ఎక్కువ అమౌంట్ పెట్టే కొద్దీ ఎక్కువ లాసులకి అయితే వెళ్ళిపోతాం. ఇదంతా సాహోనే, ఇదంతా ఛాంపియన్. చూసుకోవచ్చు, మనకు ట్రాక్టర్ తోలేళ్ళు పర్ఫెక్ట్గా తోలినారనుకో సాల్ అనేది చక్కగా వస్తుంది. బెడ్ తోలే వన్ చేతిలో అయితే ఉంటుంది, డ్రైవర్ల చేతిలో. లైన్ అనేది చక్కగా రావాలనుకుంటే చక్కగా చూసుకోవచ్చు. ఇటు సైడ్ కూడా చూసుకోవచ్చు. ఇది ఎక్స్పీరియన్స్ డ్రైవర్తో వస్తుంది ఇట్లాంటివన్నీ. నార్మల్గా సొట్టగా తోలినారనుకో నీకు క్రేట్లు కూడా కనపడవు, బాక్సులు కూడా. అట్లా చూసుకోండి, నాటుకోండి, ప్లాన్ చేసుకోండి పర్ఫెక్ట్గా అయితే. అది ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ చేయండి. మనం ఇప్పుడు వదిలిండేది అవే, ఆ 2 బాటల్లో అటు స్ప్రే చేసిండే మందులు మనకి. ఇదైతే ఒక మొలకైతే నాటలేదు ఫస్ట్లో, మనం నడుచుకొని పోవాల్సి వస్తుంటుంది నీళ్ళు పోసినప్పుడు. ఈ పైపుకి ఇటు సైడు కట్లు, ఇటు సైడ్ కట్లు, మధ్యలో అయితే మనమైతే 100%గా దావా పెట్టుకోవాలి. ఎందుకంటే పైపులు లూసిపోతుంటాయి. ఎక్కడైతే మనం పైపులు పెట్టింటామో ఇవి మెయిన్ లైన్ డ్రిప్ పైపులకి, అక్కడైతే దావా పెట్టుకోవాలి మనిషి పోయేట్టుగా, మనం నడుచుకొని పోయేట్టుగా. ఎందుకంటే 100%గా ఈ పైపులు అనేవి ఎప్పుడో ఒకసారి అనేటివి ఊసిపోతాయి ఈ పైపులు. అప్పుడేమైపోతుందంటే నువ్వు వచ్చి మళ్ళీ ఆ పక్క లైన్లో నుంచి తిరుక్కొని రావాలంటే ఈ పక్క లైన్లోకి రావాలి. అప్పుడు చెట్లు పెద్దవి అయిపోయింటాయి కాబట్టి ఎఫెక్ట్ అనేది పడుతుంది మనకి. 10 నిమిషాలు పడుతుంది, 5-10 నిమిషాలు పడుతుంది తిరుక్కొని రావాలంటే. కాబట్టి మనమైతే కట్లు సపరేట్గా వేసుకున్నా ముందు కొట్టేదానికి కూడా అయితే బాగుంటుంది నీళ్ళు పోసుకునేకి. డ్రమ్ములు అయితే 2-3 డ్రమ్ములు పెట్టుకోవాలి వాటర్కి. డ్రిప్ ముందు వదులుకోవాలి, దానికి దీనికి ఉంటుంది కాబట్టి వాటర్ అనేది ఎప్పుడు స్టాక్లో పెట్టుకోవాలి. ఇక్కడైతే డ్రమ్ ఒకటి పెట్టుకుని వాటర్ అనేది పట్టుకుంటాం. మనం పెద్ద లైన్ అయితే వేసాం చూసుకోవచ్చు, ఎందుకంటే ఫాస్ట్గా వాటర్ ఉండిపోవాలని కూడా. అదైతే ప్లాన్ చేసుకోండి. అది ఎందుకంటే కొంతమంది తెలియకపోవచ్చు, అందుకని చెప్తున్నా. అన్నీ నాకు తెలుసు నేను చెప్పను, మీకు తెలిసింటే కూడా కామెంట్ చేయండి, నేను నేర్చుకుంటాను. అన్నీ నాకే తెలుసు నేను ఎప్పుడు అనుకోను. ఏది చెప్పినా ఎవరి నుంచైనా మనం నేర్చుకోవాల్సిందే. అన్నీ మన పుట్టిన బుద్ధి నుంచి అన్ని పక్కన వాళ్ళు చూసి నేర్చుకున్నాం, అన్నీ చెప్పింటేనే నేర్చుకుని ఉంటాం. నువ్వు చెప్పే ప్రతి మాట పక్కన వాళ్ళ నుంచి నేర్చుకునేది. నువ్వు ఓన్గా నువ్వు చెప్పవచ్చు అనుకోవచ్చు, కానీ అది ఓన్గా అనేది కాదు. దేనిదో ఒకటి ఇన్స్పిరేషన్ అనేది ఉంటుంది, దాని గురించి అయితే ఉంటుంది. నాకు ఏబిసిడీలు వచ్చి 1-2 వచ్చి అంటే అది ఎవరో నేర్పించినారు. నువ్వు ఇప్పుడు మాట్లాడేది బండి తోలేదు ఏందన్నా కానీ ఇలా పక్కన నుంచి నేర్చుకుని ఉంటావు. లైఫ్ అనేది అంతే. ఓకే, ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఆదర్శ రైతు, మీకు అందుబాటులో ఉండే రైతుని. ఇది ఇప్పటి వరకు. ఓకే, థ్యాంక్ యూ.